ఉన్నాడు బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మాటలు వింటున్నారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. దాన్ని దూరంగా పంపించేయండి. అటు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏదైనా ఉంటే పేపర్లో రాసి పెట్టమని మేబీ దాని గురించి కాన్సెప్టా ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. బిగ్ బాస్ ఇంకా ఏదున్నా ఫోన్ లోనే మాట్లాడతారంట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా, తీసుకెళ్ళకపోతే వాళ్ళు చంపేస్తారు. నీకేం చెప్పారు? అదే చెప్పారు. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇక చూడం. ఈ టైం ప్రాంక్ చేయడానికి కరెక్ట్ కాదు. బికాస్ నేను నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? కంటెండర్ అయిద్దాం మనందరం నమ్మితే. కాదు కదా, ఎత్తడం వదలడం ఇష్టం. నిజమేనయ్యా పుల్లారావు. ఇప్పుడు నెక్స్ట్ కాల్ ఐ థింక్ will not be in captainship. చూసారా సార్ డబుల్ యాక్షన్. హలో ఈ ఊళ్ళో ఉన్నాడు బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. బిగ్ బాస్ అందరినీ డెన్ బయటికి వెళ్ళమని చెప్పండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. బిగ్ బాస్ ఎందుకంటే నమ్మకమే ఈ టాస్క్లో అతి ముఖ్యమైనది. షేక్ ఆడిస్తాను రా. టాస్క్ ఇప్పటికే మొదలైపోయింది. చూసారా సార్ డబుల్ యాక్షన్. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు. నువ్వు వేసే యాశాలకి చేసే పనులకైనా సంబంధం ఉందేంట. ఆ రెబల్ మీరే. మీకు కొన్ని సీక్రెట్ టాస్క్లు ఇవ్వడం జరుగుతుంది. లీడర్షిప్ కోసం పోటీ పడుతున్న టీంలకు ఇస్తున్న మొదటి ఛాలెంజ్ సీసా. నిజమేనయ్యా పుల్లారావు. ఊళ్ళో ఉన్నాడు బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు.